హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి మరొక వీడియో ఎత్తితే మేము ముందుకు వచ్చానండి. ఈరోజు వచ్చేసి సూదిరెడ్డిపల్లె అండి, అదే పసుపల్ల దగ్గర సూదిరెడ్డిపల్లె, కర్నూలుకు 5 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. ఇది వచ్చేసి మా మేనత్త వాళ్ళ ఊరు అండి. ఇక్కడ వచ్చేసి ఈరోజు శివాలయం ప్రతిష్ట ఉందండి. అందుకనేసి అందరూ ఉదయాన్నే పూజ చేసేసుకొని నేనైతే మా అత్త వాళ్ళ ఊరికి వెళ్ళానండి. ఇక్కడ చూడండి ప్రతిష్ట శివాలయం చూడడానికైతే మేము ఇద్దరు గోడలు తుంకేసి వెళ్తున్నామండి. అందరం అత్త, అక్కలు, వదినలు అందరండి. ఇక్కడ అందరం వెళ్ళేసి ఈ విధంగా అయితే శివాలయంలో అయితే దర్శనం చేస్తాం. ఇది శివాలయం. శివాయ నమో. ఓం నమః శివాయ. శివాయ నమో. ఓం నమః శివాయ నమో. ఓం నమః శివాయ. శివాయ నమో. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమో. హర హర మహాదేవ. సమస్య హర హర మహాదేవ. ఓం నమః శివాయ. శివాయ నమః. ఓం నమః శివాయ. శివాయ నమః. దయచేసి ఓలేడి గారు, రాములు గారు, మీరు కొద్దిగా వెయ్యండి, సార్. క్షమించండి, ఏమైనా తప్పుగా చెప్తే ఓవలేదు సార్. మేము కొద్దిగా వెయ్యండి సార్. తప్పదు గట్టినారు. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. విశ్వనాథుని దేవాలయం అండి. ఇక్కడ వచ్చేసి ప్రతిష్ట అయిపోయిందండి. ఇంక ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి గాజులు అంగళ్ళు అన్నీ పెట్టారు కదా. మన జాతరలు కానీ ప్రతిష్టలు కానీ అన్నీ అయితే ఇలా అరేంజ్ చేస్తారు కదా. షాప్స్ అయితే చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్ అన్నీ చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఇది వచ్చేసి మా అత్త కూతురు అండి, వాడు ఎక్షిత్ గాడు అన్నాడు. షాపింగ్ కానీ వాడు బొమ్మలని అడిగితే ఓకే అని తీసుకొనేసి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి ఇంటికి వచ్చేలో భోజనాలు స్టార్ట్ అయినాయండి. భోజనం చేశారు అందరూ, బయటే భోజనం చేశారండి. భోజ పరిమాణాలతో అయితే ఈ విధంగా భోజనం చేశారు. మా నాన్న వాళ్ళందరూ భోజనం చేస్తున్నారు చూడండి. చుట్టాలు అయితే చాలా వచ్చారండి. కానీ నాకు వీడియో తీసేకి అవకాశం లేదండి. అందరినీ మాట్లాడిస్తూ పలకరిస్తూ, అందుకే కొంచెం వీడియో తీశాను. అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 3 o'clock టైం నుంచి ఇంట్లో మళ్ళీ వీడియో స్టార్ట్ చేశానండి. ఇక్కడైతే మా అత్త, మా పిన్ని, మా అమ్మ, నాన్న, ఇక్కడ మా మామ, తమ్ముడు అందరు ఉన్నారండి. ఇక్కడ వచ్చేసి మా మరిది గారు చెప్తున్నాడు, ఈశ్వరమ్మ, మదర్ గోపాల్, లక్ష్మీదేవి అని అందరి పేర్లతో ఇలా చెప్పేస్తున్నాడు వాడు. ఈడేనండి మా చెల్లి బాగా. అలాగే నాకు తమ్ముడు అండి, చిన్నప్పటి నుంచి మాకు ఇద్దరం క్లోజ్ బాగా. ఇక్కడ వచ్చేసి మా అత్త కూతురు, ఇంకొక పెద్ద అత్త కూతురు కోమలి. ఇది ఇక్కడ వచ్చేసి మా అత్త అండి. ఆల్రెడీ మా వీడియోలో చాలా చోట్ల చూసారు కదా. మా చెల్లెలండి. అందరికైతే అయిపోయిన తర్వాత అయితే ఈ విధంగా అందరికీ సాయంకాలం అయితే అందరూ ప్రతి ఇంట్లో ఆడపిల్లలకి అనేది ఒడిబియ్యాలు ఇచ్చారండి. ఇలా ఒడిబియ్యం పోసారు అందరికీ. ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందిని పిలుచుకొని ఈ విధంగా ఎవరు శక్తి కొలది వాళ్ళైతే ప్రతి ఇంటి నుంచి ఒడిబియ్యం పోసారండి. ఒడిబియ్యం ఇట్లా ప్రతిష్ట చేసినప్పుడు ఒడిబియ్యం పోసిన వాళ్ళ ఇంటికి మంచి జరుగుతుందని అండి నమ్మకం. అందరికైతే ఈ విధంగా ఒడిబియ్యాలు అయితే పెట్టారు. ఇది వచ్చేసి సాయంకాలం అయిందండి, ఆల్రెడీ 4:30 అవుతుంది. అందరైతే పొడి బియ్యం పోసుకుంటున్నారు.
నెక్స్ట్ వీడియో చూసేయండి. మ్యూజిక్ అప్లోడ్ చేస్తున్నానండి.
ఉడిబియాలు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. ఈరోజు అయితే ఇట్లా ఆడపిల్లలకి అంతా ఉడిబియాలు పోసేద్దాం. ఉడిబియ్యం పోసిన తర్వాత మనం ఇంట్లో పూజ చేసిన దగ్గర వచ్చేసి ఇలా పసుపు కుంకుమలు పెట్టేసి అందరు చల్లగా ఉండాలనేసి మొక్కున్నారండి. నేను మా ఊరిని అంటున్నా, బాగా దీవించండి, ఏట పోయాలని చెప్పండి అని చెప్తున్నాను. మా పిన్ని వాళ్ళందరూ వచ్చేసిన తర్వాత ఉడిబియ్యం పోసుకున్న వాళ్ళు ఫస్ట్ దేవుని దగ్గర మొక్కేసిన తర్వాత ఇలా గడపకి పసుపు కుంకుమలు పెట్టి అగరబత్తితో మొక్కేసుకున్నారండి. ఇలా తులసికోట దగ్గర కూడా మొక్కున్నారంతా. అందరు ఇలా మొక్కున్న తర్వాత బయటైతే ఒక్కసారి అందరు ఫొటోస్ దిగుతుంటే సరేలేండి అనేసి అందరు ఇలా లైన్గా నిలబడేసి ఫొటోస్ అయితే దిగుతున్నామండి. ఇలా వచ్చేసి నాకు వదినలు అలాగే పిన్నులు పెద్దమ్మలంటే అంతా అందరం అయితే ఇంకెప్పుడు ఉడిబియ్యం పోసుకున్న తర్వాత ప్రతిష్ఠ చూస్తున్నారండి ఇక్కడ. ఉడిబియ్యం పోసుకొని గుడి దగ్గరికి అయితే వచ్చామండి. వచ్చి ఫస్ట్ ఇక్కడ స్తంభం దగ్గర టెంకాయలు అయితే మొక్కు చెల్లించుకున్నాం. అందరం చేసుకున్న తర్వాత ఆ శివయ్యని దర్శించుకున్నామండి. ఓం నమః శివాయ. ఎంత బాగుందో లింగం అయితే, అస్సలు చాలా అలంకరించారు, చాలా బాగుందండి. ఇక్కడ వచ్చేసి ఒక లింగానికి కోటి లింగాల్లాగా అమర్చారండి లైన్స్లో. చాలా బాగుందండి. ఆ శివయ్య స్వర్ణంతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానండి. అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏమని దీవించి మామా? ఓ మామా ఏమని దీవించివే? మా అత్తను కూడా దీవించివే? ఓకే అండి, వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.